ఒకవేళ మీలో ఎవరైనా ఈ స్టోరీని ఇప్పుడే చూస్తుంటే దీని ముందు ఎపిసోడ్ కోసం స్టోరీస్ ఆఫ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో చెక్ చేయండి. పల్లవికి తెలిసిన న్యూస్ ఏంటంటే తను ప్రెగ్నెంట్ అయిందని తెలిసింది. అప్పటి వరకు సపోర్ట్ చేసిన హస్బెండ్ కూడా తన బేబీ అండ్ హెల్త్ కోసం నీ డ్రీమ్స్ కి కొంచెం గ్యాప్ ఇవ్వమని చెప్పాడు. ఆ గ్యాప్ మాత్రం తనకే తెలియకుండా పల్లవికి అమ్మాయి పుట్టి తన పెద్ద అయ్యే వరకు వచ్చింది. పల్లవి మాత్రం ఇప్పటికీ తన డ్రీమ్ ని మర్చిపోలేకపోతుంది. అప్పుడే పల్లవి డిసైడ్ అయ్యింది, నా లైఫ్ లో జరిగిన మిస్టేక్ నా కూతురు విషయంలో జరగకూడదు అని. వాళ్ళ హస్బెండ్, పేరెంట్స్, రిలేటివ్స్ వీళ్ళందరినీ ఎదిరించి వాళ్ళ అమ్మాయిని ఒక మంచి ఫ్యాషన్ డిజైనర్ని చేసింది. పల్లవికి తను చేయాలి అనుకున్నది చేయలేకపోయాను అనే బాధ ఉన్నా సరే తన కూతురు విషయంలో ఆ తప్పు జరగలేదు అని చాలా హ్యాపీగా ఉంది. ఈ స్టోరీలో మీ అందరికీ ఏమర్థమైందో నాకు తెలియదు, కానీ ఈ వీడియో చూస్తున్న ప్రతి అమ్మాయికి చెప్తున్నా, మీకు చాలానే డ్రీమ్స్ అండ్ గోల్స్ ఉంటాయి. బట్ కొన్ని సిచ్యువేషన్స్ అండ్ మీ పేరెంట్స్ వల్ల వాటిని అచీవ్ చేయలేకపోతున్నారు. బట్ ఆ మిస్టేక్ మాత్రం మీరు చేయొద్దు. పల్లవిలాగే మీరు కూడా మీ పిల్లలకి సపోర్టివ్గా ఉండండి. ఇలాంటి లైఫ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.